హలో ఎవ్రీవన్, మెకానికల్ డీజిల్ యొక్క ఈ మాడ్యూల్ కు స్వాగతం. నేటి వీడియోలో లోపభూయిష్ట ఇంజెక్టర్లను వేరు చేయడం, వాటిని పరీక్షించడం, విడదీయడం, లోపభూయిష్ట భాగాలను భర్తీ చేయడం మరియు ఇంజిన్ను మళ్లీ అసెంబ్లింగ్ చేయడం మరియు రీఫిట్ చేయడం ద్వారా తప్పిపోయిన సిలిండర్ల పనితీరు తనిఖీ చేయడం నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. ఇంజిన్ వైబ్రేషన్ ని తనిఖీ చేయడం, ఇంజెక్టర్లను తనిఖీ చేయడం, పరీక్షించడం. ఈ వ్యాయామం చేయడానికి అవసరమైన సాధనాలు, పరికరాలు, యంత్రాలను సేకరిద్దాం. ట్రైనీ టూల్ కిట్ 1, ఇంజెక్టర్ క్లీనింగ్ కిట్ 1, మల్టీ సిలిండర్ 4 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ 1, ఇంజెక్టర్ పరీక్ష యంత్రం 1, ఎయిర్ కంప్రెసర్ 1, కిరోసిన్ అవసరం మేరకు, డీజిల్ అవసరం మేరకు, సోప్ ఆయిల్ అవసరం మేరకు, పత్తి వ్యర్థాలు అవసరమైన విధంగా. ఇంజిన్ను ప్రారంభించే ముందు ఇంజిన్ ఆయిల్ మరియు నీటి స్థాయిని తనిఖీ చేయండి. వాహనం యొక్క హుడ్ని తెరిచి డీప్ స్టిక్ ను గుర్తించండి. డిప్ స్టిక్ సాధారణంగా ప్రకాశవంతంగా హ్యాండిల్ను కలిగి ఉంటుంది. అది పట్టుకోవడం సులభం. ఇది సాధారణంగా ఇంజిన్ కు సమీపంలో ఉంటుంది. ఆయిల్ అని లేబుల్ చేయబడింది. ట్యూబ్ నుండి డిప్ స్టిక్ ను బయటకు తీయండి. డిప్ స్టిక్ నుండి నూనె పూర్తిగా తుడిచివేయడానికి శుభ్రమైన గుడ్డ లేదా టిష్యూని ఉపయోగించండి. డిప్ స్టిక్ ను తిరిగి దాని ట్యూబ్ లో ఉంచండి. ఆపై దాన్ని మళ్లీ బయటకు తీయండి. డిప్ స్టిక్ పై సాధారణంగా 2 మార్కులుంటాయి, తక్కువ మరియు పూర్తి. చమురు స్థాయి ఈ 2 మార్కుల మధ్య ఉండాలి. నూనె తక్కువ మార్క్ కంటే తక్కువగా ఉంటే మీరు మరింత నూనెను యాడ్ చేయాలి. ఇంజిన్ ను స్టార్ట్ చేసి నిష్క్రియ వేగంతో దాన్ని అమలు చేయండి. ఇంజిన్ ఆర్పిఎం ని రికార్డ్ చేయండి. అంతర్నిర్మిత టాకోమీటర్ ని ఉపయోగించి గేజ్ లో ఆర్పిఎం రీడింగ్ ను గమనించండి. ఇంజిన్ యొక్క నాకింగ్ సౌండ్ లేదా వైబ్రేషన్ ను గమనించండి. 1వ సిలిండర్ నాజిల్ నుంచి ప్రెషర్ పైప్ నిపిల్ ఒక్కొక్కటి తీసివేయండి. ఇంజిన్ వేరియేషన్ యొక్క ఆర్పిఎం ని తనిఖీ చేయండి. ఇంజెక్టర్ యొక్క ఇంధన లైన్ డిస్కనెక్షన్ ఇంజిన్ ఆపరేషన్ మారకపోతే ఇంజెక్టర్ లోపభూయిష్టంగా ఉందని అర్థం. ఒక్క తప్పు ఇంజెక్టర్ అదే ప్రారంభ రీడింగ్ మరియు నాకింగ్ ధ్వనిని సూచిస్తుంది. ఇంజిన్ ను ఆపి సిలిండర్ హెడ్ నుండి తప్పు ఇంజెక్టర్ ను తొలగించండి. ఒక ట్రేలో ఉంచండి మరియు ఇంజెక్టర్ ను విడదీయండి. విడదీయబడిన ఇంజెక్టర్ భాగాలను శుభ్రం చేయండి మరియు వాటిని పూర్తిగా తనిఖీ చేయండి. దెబ్బతిన్న లేదా అరిగిపోయిన భాగాలను రీప్లేస్ చేయండి. ఇంజెక్టర్ యొక్క డిస్మాంటిల్ చేసిన పార్ట్లను అసెంబుల్ చేయండి.
ఇంజెక్టర్ పరీక్ష యంత్రం సహాయంతో ఇంజెక్టర్ను పరీక్షించండి. ఫ్యూయల్ ఇంజెక్టర్లను టెస్టింగ్ మెషిన్ హోల్డర్లు లేదా ఫిక్చర్లతో సురక్షితంగా ఉంచండి. ఇంజెక్టర్లు ఇంజన్లో ఉండే విధంగా ఖచ్చితంగా ఉండాలి. పరీక్ష యంత్రం నుండి ఇంధన ఇంజెక్టర్కు తగిన వైరింగ్ మరియు గొట్టాలను కనెక్ట్ చేయండి. యంత్రం యొక్క నియంత్రణలను ఉపయోగించి పరీక్ష ప్రక్రియ ప్రారంభించండి. ప్రతి ఇంజెక్టర్ ఎలా పనిచేస్తుందో గమనించడానికి టెస్టింగ్ డిస్ప్లే లేదా అవుట్పుట్ను పర్యవేక్షించండి. ఇంజెక్టర్ తయారీదారు లేదా ఇంజిన్ తయారీదారు అందించిన స్పెసిఫికేషన్తో పరీక్ష ఫలితాలను సరిపోల్చండి. ఇంజెక్టర్ యొక్క పనితీరు ఊహించిన విలువల నుండి గణనీయంగా భిన్నంగా ఉంటే దానిని శుభ్రపరచడం, మరమ్మతు చేయడం లేదా భర్తీ చేయడం అవసరం కావచ్చు. సిలిండర్పై ఇంజెక్టర్ను అమర్చండి. ఇంజిన్ను ప్రారంభించి సున్నితత్వం కోసం ఆర్పిఎంని గమనించండి. ఈ సెషన్లో లోపభూయిష్ట ఇంజెక్టర్లను వేరు చేయడం, పరీక్షించడం, భాగాలను విడతీయడం మరియు భర్తీ చేయడం మరియు ఇంజిన్ను మళ్లీ కలపడం మరియు రీఫీడ్ చేయడం ద్వారా తప్పిపోయిన సిలిండర్ల పనితీరు ఎలా తనిఖీ చేయాలో మేము దీంట్లో చర్చించాము. రాబోయే సెషన్లలో అధునాతన అంశాలపై మనకు అవగాహన కోసం ఈ భావనలు పునాదిగా ఉపయోగపడతాయి. మీ సహనానికి మరియు భాగస్వామ్యానికి ధన్యవాదాలు. వచ్చే సెషన్లో మళ్ళీ కలుద్దాం.